హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటో మీ అందరికీ ముందే తెలుసు. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది వంశీ వెళ్ళటానికి 1 డే ముందు ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇలా లైవ్ కట్స్కి వెళ్ళాము. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మీట్ దొరుకుతుంది కదా. ఆద్య అయితే ఫస్ట్ టైం అనమాట. మేము తినడానికన్నా ముందు ఆడుకోవడానికి ప్రియారిటీ ఇస్తాము. 24 అవర్స్ అంటే చాలా వాల్యుబుల్ టైం కదా. ఈ గ్యాప్లో మేము ఏం చేసామో తెలుసా? Daddy! 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 Hey, Daddy! Come here. Pa, vale. అబ్బా బాలేదంటే బాలేదని చెప్తారు, బాగుందని చెప్తారు. అక్కడ కూర్చోద్దాం. బాగుందా నువ్వు చెప్పద్దు, వేసుకుని నేనుగా. బాలే ఏంటంట? అవునా? నాకు తెలిసి ఆద్యకి ఊహ వచ్చి డాడీ అని పిలవడం ఇన్నిసార్లు ఇప్పుడేనేమో. ఎందుకంటే 1 ఇయర్ నుంచి బాగా మిస్ అయింది. సో 1 ఇయర్ది మొత్తం ఇప్పుడే కవర్ చేస్తుంది అనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి పాపం వంశీ అయితే లగేజ్ ప్యాకింగ్ ఏం స్టార్ట్ చేయలే, కానీ వీళ్ళు మాత్రం పచ్చళ్ళు మసాలాలు అన్నీ చేసి ప్యాకింగ్ చేసి పెట్టారు. మేబీ వీళ్ళు ఫెస్టివల్ ఇలాగే చేసుకున్నారేమో అనిపించింది. బికాజ్ ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డేనే, అంటే కనుమ నెక్స్ట్ డేనే ఫ్లైట్ అనమాట. సో ఫాస్ట్గా అన్నీ అయిపోయినాయి. దొరికిందా? ఇయ్యా కలర్ అదే కానీ షర్ట్ కాదు. కలర్ అదైతే ఎలాగో ఆ ఫుడ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది కదా, ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటే వెయిట్ చెకింగ్ ఇక్కడే అయిపోతే టెన్షన్ ఉండదు అనుకున్నారు. అండ్ లాస్ట్ చేస్తున్న పచ్చడి ఇదే అనమాట. ప్రాన్స్ పికిల్ చూడగానే ఎంత డెలిషియస్గా ఉందో కదా. ఇది సగం నేనే తినేస్తాను, అందుకనే మా అత్తయ్య చాలా వరకు ప్యాకింగ్ చేసి నా కోసం కొంచెం అయినా సరే తినేసి ఎటువంటి సమస్యలు తెచ్చుకుంటానంటే మసాలా ఫుడ్ అస్సలు తినలేను నేను. ఇంకా మౌత్ వాటరింగ్ ఫుడ్స్ చూస్తే కంట్రోల్ అవ్వలేను. తీసేస్తుంది పెట్టనా అది దాంట్లో? వంశీ దాంట్లో పెట్టనా? ఆ బ్యాగ్ లో అదే దీంట్లోనే పెట్టనా? సన్నగా బక్కగా వేయరా. తీసుకోలేదు ఏదా? తీసుకోలే, ఒకటి సరిపోద్దా? అవి ఎన్నో ఉండవు, 25 ఉంటాయి. మాకెందుకు, మేము తాగుతామండి. 40 days ఎలా గడిచిపోయిందో తెలియదు, కానీ ఈసారి అయితే నాకు లగేజ్ సర్దుతుండే కానీ ఏడుపు వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇంత ఎమోషనల్గా వీక్ లేను, బట్ ఈసారి అనిపించింది. ఊరికే పికిల్ని చూపించి మీకు కూడా నోరూరిస్తున్నా కదా, రెసిపీ కనుక్కొని చెప్తాను. పొద్దున అవన్నీ ఇల్లంతా ఇంత చిరాగ్గా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఒక టబ్ బొమ్మలు అక్కడ వేస్తే ఎలా ఉంటుంది? మాకు సిచ్యుయేషన్ అదే. మా మేడం చేసే పని అలాగే ఉంటుంది. చూడండి, వాళ్ళ డాడీ లగేజ్ ప్యాక్ చేస్తే మేడం లగేజ్ తీస్తుంది. తర్వాత జస్ట్ లుకింగ్ లైక్ బాగా ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ మా అమ్మాయి కూడా నేర్చుకుంది. ఎలా పాడుతుందో వినండి మీరు కూడా ఒకసారి. సో బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్, జస్ట్ లుకింగ్ లైక్. పట్టుకొని లేపడం ఏంట్రా? నేను లేపను, నువ్వు నేను పాడుతున్న పాటకి లిరిక్ చెప్పు ఫస్ట్. అదే లుకింగ్ లైక్ ఎ వావ్.
ఇంత బాగా కాపీరైట్ ఓన్ చేసుకున్న వాళ్ళు కూడా పాడి ఉండరేమో. చూసారా ఎంత బాగా పాడిందో. సందడంతా ఆద్యదే. అండ్ ఈ లగేజ్ బ్యాగ్స్ని ఎప్పుడు ఇలాగే ట్రీట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ అంతే. యూఎస్ నుంచి మా హస్బెండ్ వచ్చినా మా మరిది వచ్చినా ఇల్లు మాత్రం ఇంతే క్లమ్జీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒకటి కొత్తది షాపింగ్ చేస్తారు, అది తీసుకొచ్చి ఇంట్లో మధ్యలో వేసేస్తారు. ఎన్నిసార్లు కబోర్డ్స్లో పెట్టినా అవి బయటకే వస్తాయి. సో వాళ్ళు వెళ్ళేదాకా ఇలాగే ఉంటుంది. అండ్ రేపు వెళ్తారనగా ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇల్లు. ఇంకా రేపు వెళ్తున్నారనగా చూడాలి ఇల్లు డస్ట్‌బినే అంత ఘోరంగా అయిపోతుంది ఈవినింగ్. మళ్ళీ నెక్స్ట్ డే క్లీన్ చేసుకునే వరకు కూడా అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ద లగేజ్ వీళ్ళు వెళ్ళడంతో క్లియర్ అయిపోతుంది. ఈవినింగ్ వెళ్ళి తనకు కావాల్సిన ట్రౌజర్స్ ఏవో ఉంటే అన్నీ షాపింగ్ చేసుకుని అయితే వచ్చాం. కానీ వచ్చిన తర్వాత తన ప్యాకేజ్ కన్నా కూడా మిగతా ప్యాకేజెస్ ఎక్కువైపోయినాయి. అండ్ నియర్ అండ్ డియర్ వాళ్ళు ఇచ్చే ప్యాకేజెస్తో లగేజ్ ఫుల్ అయిపోయింది. సో అందుకే కొన్ని కొన్ని ఇంకా డ్రాప్ చేసేసుకున్నాడు తను కూడా. 475 988 3836. దగ్గరలో మా మరిది వాళ్ళు కూడా వెళ్తారు కాబట్టి వాళ్ళ ప్యాకింగ్స్ కూడా ఇప్పుడే చేసేసారు. ఏమనాలి ఏమనాలమ్మా ఏమనాలి? థ్యాంక్ యూ బంటి. అదొక సూట్ కేసు దాంట్లో వేస్తా బట్టలు ఇంకేం చేస్తా? ఏంటి ఇదోటి అదోటి అదోటి అన్ని పట్టుకెళ్తాను నేను. మరి 3 కదా, అది క్యాబిన్ లగేజ్ అది. చిన్నదే అందులో ఏమొస్తాయి, అందులో ఏం 6 కేజీలు వస్తుంది. ఏం రా అదిగో 3 కేజీలు బుక్కులే ఉన్నాయి అక్కడ. ఊరికి ఆవేశపడిపో. ఏమి 25, 26, 25.5. బ్యాగ్ తీసుకుని కూడా బ్యాగ్ కాదు, బ్యాగ్ తీసేస్తే వచ్చాది. బ్యాగ్ కాదు కానీ కొంచెం చెప్తాను. నేను అక్కడ నుంచి చెప్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయ్య టెంపుల్కి వెళ్ళేసి రండి అనేసి అన్నారు. ఇదైతే మాకు సెంటిమెంట్ ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసుకోవాలని. యూజువల్గా అయితే ఎప్పుడైనా యూఎస్ నుంచి వచ్చినప్పుడు మేము ఫ్యామిలీ అందరం కలిసి చిలుకూరు అని తిరుపతి అని ఇలా వెళ్తాము. కానీ ఈసారి పెళ్లి హడావిడి వల్ల అవేమీ కుదరలేదు. అట్లీస్ట్ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి ఏమైనా విజిట్ చేద్దాం అన్నట్టు పెద్దమ్మ తల్లి టెంపుల్ సెంటిమెంట్ అనేసి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది కానీ టెంపుల్లో కాసేపు కూడా ఉన్నట్టు లేదు. దానికంటే డబుల్ ట్రిపుల్ వెయిట్ ఉన్నదాన్ని. అది చాలా తక్కువ లిక్విడిటీ ఉన్న కంపెనీస్, చాలా తక్కువ సేల్స్ కానీ చాలా తక్కువ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీస్. లగేజ్ అంతా ప్యాక్ అయిన తర్వాత ఇలా ఆద్య నేను తీసుకెళ్తా అంటది. ఏం చేస్తున్నావు నువ్వు? ఓకేనా, వెళ్ళి అమ్మని రెడీ చేయని అడుగుపో. చూడు నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు చెప్పావు కదా చిన్న పిల్లలు ఏడకూడదు డాడీ వెళ్తే అని. సారీ. అవును, ఇది యాపిల్ ట్యాగ్ ఇచ్చావు కదా, ఏది దీనికి కవర్ ఒకటి పట్టవలసిందిరా. మరి ఎప్పుడు ఉంది కావాలా? ఏ దొంగ, చిట్టి దొంగ తినేస్తుంది. అందరం తొందరగా రెడీ అయిపోయాం లంచ్ ఫినిష్ అయిన తర్వాత. ఇంకా లేట్ అవ్వకూడదు, ఆన్ టైం వెళ్ళాలనేసి. నాకేమో నైట్ అంతా హెల్త్ బాగాలేదు, అసలు ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్తానా లేదా అనుకున్నా. బికాజ్ అసలు యూటీఐతో సివియర్గా సఫర్ అయ్యాను నైట్ అంతా. థ్యాంక్ గాడ్ నాకైతే ఓపిక వచ్చింది. ఇంకా వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ వెళ్తున్నానని ఆద్యకి అర్థమైందేమో, ఇలా ఒళ్ళో పడుకొని పాలు తాగడం స్టార్ట్ చేసింది. 4, 5 చెప్పు. 7, 8, 9, 6, 7, 8, 9, 7, 8, 9. So beautiful. So elegant. So elegant. Just looking like.
అనుకోకుండా ఆన్ ద వే టు ఎయిర్‌పోర్ట్‌లో మమ్మీ వాళ్ళ కార్ గూడా మా పక్కకే వచ్చేసింది. సో, అనుకున్నట్టుగానే ఎట్ ఎ టైమ్ రీచ్ అయ్యాము. ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అవ్వగానే ఎప్పుడు నాకు ఈ వ్యూ చూసి అనిపించేదేంటో తెలుసా? హైదరాబాద్ అంతా ఇలా ఉంటే ఎంత బావుంటుంది అనేసి. మొత్తానికి కష్టపడి కార్ పార్కింగ్ ఎతుక్కున్నాము. ఇంకా లగేజ్ డ్రాప్ చేసుకొని బయలుదేరాము. ఇక్కడేమో 4 ఫ్లోర్‌లు ఎక్కాల్సొచ్చింది. కానీ మీకు ముందే చెప్పాను గదా! యూటీఐ అని నేను వాష్‌రూమ్స్ ఎతుక్కుంటూ కూర్చున్నాను. నాకైతే క్రేజీ అనిపించింది తర్వాత ఈ వ్లాగ్స్ చూసుకుంటే. కొంచెం వెయిటింగ్ టైమ్ కన్నా ముందే వచ్చాము. ఇది అక్కడ పైన గ్లాస్ డోర్ నుంచి వ్యూ ఎప్పటికప్పుడు ఎయిర్‌పోర్ట్ అంతా వ్యూ మారిపోతూ ఉంటుంది. అలానే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇది మాకు అంతగా కనిపించలే. మేబీ మేము అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చేమో. బట్ ఈ వ్యూ చాలా బావుంది. అండ్ క్లైమేట్ కూడా ఈవినింగ్ టైమ్ గదా! సూపర్బ్ ఉంది. ఆద్యకైతే స్వీటీ అన్న, హారిక అన్న చాలా ఇష్టము. ఎలా గంతులేస్తుందో చూడండి. అసలు వాళ్ళ డ్యాడీ ఎళ్తున్నాడనే ఫీలింగ్ లేదు దానికి. షీ ఈజ్ లైక్ ఎక్కడికెళ్తున్నాడంటే డిసెంబర్‌కెళ్తున్నాడు. ఇంకా గూడా అదే ఆన్సర్. తనొచ్చినప్పుడు అదే ఆన్సర్. ఇప్పుడు అదే ఆన్సర్. ఎందుకెళ్తున్నాడు అంటే ఐబాల్ చాక్లెట్స్ తీసుకురావడానికి. ఇదే ఆన్సర్ ఫ్రమ్ వచ్చి 40 డేస్ అయింది. 40 డేస్‌లో కూడా ఇదే స్టోరీ రిపీట్స్ అనమాట. ఎనీహౌ నాకైతే అనిపించింది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం బెటర్ అని. ఎందుకంటే ఎక్కువసేపు వెయిటింగ్ లేదు లాస్ట్ ఇయర్. అసలు ఇలా ఎయిర్‌పోర్ట్‌కొచ్చాము. వంశీ అలా లోపలికెళ్ళిపోవడము అసలు ఎంతో మిస్ అయిన ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఈసారి అలా లేదు. కాసేపైనా మాట్లాడే ఛాన్స్ దొరికింది. ఎందుకంటే ఆ వర్డ్సే కదా! మనకు ఆ టాక్సే నిజంగా ప్రీషియస్ మనం అనుకునేది కదా! ఈసారి కొంచెం ఆ స్పేర్ టైమ్ దొరకడమే ఐ ఫీల్ లైక్ ఓకే. ఐయామ్ లక్కీ అని అనిపించింది. ఆల్సో నేను లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి కొంచెం డిఫరెన్స్ గమనించా. ఎయిర్‌పోర్ట్ చూసారా అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లా ఉంది. ఇంత బిజీగా నేనెప్పుడు చూడలేదు గానీ, ఈసారయితే అసలది ఫిష్ మార్కెటా? నిజంగా ఎయిర్‌పోర్టా? రైల్వే స్టేషనా? నాకే అర్థం కాలేదు. అంతమందున్నారు. ఇంకా వంశీకి టైం ఎక్కువ లేదు. సో, లోపలికి వెళ్ళిపోతున్నాడు. నాకనిపించింది ఈ మూమెంట్ అలా స్టాగ్నెంట్‌గా ఆగిపోతే బావుండు అని అనిపించింది. బట్ మూవ్ అవుతేనే కదా మనం కూడా మూవ్ అవుతాము అనే ఒక రియలైజేషన్‌తో ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్. ఇక్కడంతా లగేజ్ అంతా గూడా చెకింగ్‌లో ఉంటుంది గదా! సో, ఫస్ట్ ఎంట్రీలోనే పెట్టారు. ఇంతకుముందు ఇది బయటకుండేది గాదు. మేబీ ఇప్పుడు రెనోవేట్ చేసినట్టున్నారు. ఆహ్, తను బయటే ఉన్నాడు కదా! అని మేము చాలా సేపే వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ లైక్ 1 అవర్, 2 అవర్స్ వెయిట్ చేసాం బయటనే. తను కంప్లీట్‌గా లోపలికి వెళ్ళిపోయాను, ఇమిగ్రేషన్ అయిపోయింది అని కన్ఫర్మ్ చేశాక ఇంక మేము వెళ్ళిపోతాము. ఎప్పుడు వీళ్ళని పంపించాల్సొచ్చినా ఎయిర్‌పోర్ట్‌కొచ్చినప్పుడు మాత్రం అలాగే వెయిట్ చేస్తాము. అలా అక్కడి నుంచి వంశీ బాయ్ చెప్తుంటే నహీ అని చెప్పి స్టాప్ చేయాలనిపించింది నాకు. ఎందుకంటే ఇంకా లాస్ట్ మినిట్ కదా! మళ్ళీ ఆ టాక్స్ ఉండవు. కంప్లీట్‌లీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనని అనిపించింది. బట్ వన్ కార్నర్ ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా నేను ఈసారే స్ట్రాంగ్‌గా ఉన్నాను టు బీ ఫ్రాంక్. ఎవ్రీ ఇయర్ వాళ్ళని అలా ఫ్లైట్ ఎక్కించడం. వీళ్ళిక్కడ ఇలా టీయర్స్‌తో డల్ అయిపోవడం. ఇదైతే రొటీనే. కానీ వాళ్ళు లోపలికెళ్ళేదాకా ఆ టీయర్స్ మాత్రం బయటపడవనమాట. సో, వంశీ లోపలికెళ్ళాడు. సో, ఫైనల్‌గా మళ్ళీ చెప్పే బాయ్ కోసం వెయిటింగ్. ఇంకా ఇమిగ్రేషన్ అయిపోయిందని చెప్పిన తర్వాత ఫైనల్‌గా బాయ్ చెప్పడానికని మళ్ళీ బయటకొచ్చాడు. ఇమిగ్రేషన్ అయిపోయిందని అనగానే ఇంక మేము వెంటనే ఇంటికి స్టార్ట్ అయిపోతాము. ఇంక ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయము. వచ్చేటప్పుడు మేమెళ్ళేటప్పుడు ఈ ఫౌంటైన్ లేదు. మేము దిగేటప్పటికి ఫౌంటైన్ స్టార్ట్ అయింది. ఎంతమంది ఫోటోస్ తీసుకుంటున్నారు. ఎంత బావుంది గదా! వ్యూ చూడండి. అండ్ మేము గూడా అదే పని చేశామనుకోండి. ఫోటోస్ తీసుకున్నాం మంచిగా. ఎక్కడికైనా వెళ్తే ఆద్య అంత ఈజీగా రాదు. తను వాటర్‌కి బాగా అట్రాక్ట్ అయిపోతది. ఇంకా ఈ ఫౌంటైన్ చూస్తే అంతే. అందుకే అందరం కాసేపు అలా స్టేర్ అయిపోయి చూస్తూ ఉన్నామనమాట ఈ వ్యూ అంతా గూడా. పాపం అమ్మ వాళ్ళు లాస్ట్ టైము ఇలా వంశీ వెళ్తున్నప్పుడు రాలేకపోయారు. అండ్ ఇదే ఫస్ట్ టైం వాళ్ళు గూడా రావడం. ఇంకా వెళ్ళిపోయాడు అని అనగానే డల్ అయిపోయారనమాట. అందుకనే ఇంకా కొంచెం అండ్ ఫౌంటైన్ దగ్గర నిజంగానే గూడా మేము అసలు తను వెళ్ళాడన్న విషయాన్ని కాసేపు అలా మర్చిపోయాము. అంత బ్యూటిఫుల్ వ్యూ ఇది. నిజంగా లైవ్‌లో చూస్తే ఇంకా బావుంటుంది.
ఎక్కడున్నా స్వీటీని అయితే అస్సలు వదలదు. స్వీటీ అమ్మమ్మ వెళ్దాం, స్వీటీ దగ్గరికి వెళ్దాం అంటూ ఉంటుంది. స్వీటీతో ఎలా ఆడుతుందో చూడండి అసలు. ఇంకా అందరం డల్ ఫేసెస్ వేసుకొని మళ్ళీ బ్యాక్ టు పేవియలన్ అన్నట్టు వెళ్ళిపోతున్నాము. ఆ ఫౌంటైన్ వ్యూ పక్కకి వెళ్ళగానే మళ్ళీ మా ఫేసెస్ డల్ అయిపోయినాయి. ఇంకా కార్ ఇంటి దాకా అలా సైలెంట్గా మూవ్ అవుతుంది. సో అదే అనమాట ఈసారి నేను ఏడవకుండా తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడం ఏ హ్యాపీ సెండ్ ఆఫ్ అయ్యింది. అదే మన వ్లాగ్ టైటిల్. సో ఈ వ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.